Yeah, hi team, good morning. So in this session today, we are going to learn about auto scaling as well as the load balancers. So auto scaling ante endi and then load balancing ante endi. Okay, so let's go with the diagram first of all. సో మనకి ఏదైనా సరే ఒక వెబ్సైట్ తీసుకోండి. సో ఆ వెబ్సైట్ మనం యూఆర్ఎల్ క్లిక్ చేసినట్టయితే సో వాట్ ఎవర్ అది amazon.com అవనివ్వండి. ఓకే, లెట్స్ flipkart.com. సో మీరు ఎప్పుడైతే యాజ్ ఎ యూజర్గా ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తున్నారో సో దాని వెనక ట్రూలీ మనకి 1 or 2 సర్వర్స్ అని కాదు. సో దేర్ విల్ బి మల్టిపుల్ సర్వర్స్ అనమాట. ఓకే, సో లెట్స్ అస్యూమ్ లైక్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. ఓకే, సో సర్వర్ 1, సర్వర్ 2, సో సర్వర్ 3 అని నేను 3 ఇట్స్ లైక్ డేటాబేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్లో చేస్తారు. బట్ స్టిల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో వెన్ ఎవర్ మీరు కనుక ఒక యూజర్ కనుక మీరు ఇక్కడ నుంచి మీరు యూఆర్ఎల్ క్లిక్ చేస్తే సో అది ఎనీ ఆఫ్ ద సర్వర్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది. ఓకే, సో ఈ మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీజన్ వచ్చింది అనుకోండి. సో వీళ్ళు పెద్ద ఆఫర్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు పెరిగిపోతారు. ఓకే, సో 2 lakhs యూజర్స్ ఒకేసారి 20 lakhs అవటం, సో ల్యాక్స్లో ఉన్న యూజర్స్ క్రోర్స్ అయిపోవటం. సో వాళ్ళందరూ ఇంకా కనెక్ట్ అవుతూ ఉంటారు ఈ బేస్డ్ ఆన్ ద ఆఫర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి. దానివల్ల ఏమవుతుందంటే సో సర్వర్స్ మీద బర్డెన్ అనేది అయిపోతుంది. ఓకే, సో అఫ్కోర్స్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఏంది అనుకుంటే ఇంకా సరిపోదు. ఇప్పుడు రిక్వెస్ట్లు వచ్చినాయి. సో ఈ 3 సర్వర్కి యాక్సెస్ ఇస్తుంది. స్టిల్ ఇంకా ట్రాఫిక్ పెరుగుతూ ఉందనుకోండి. సో మనం ఏం చేయాలి, మామూలుగా వెళ్ళి ఇంకొక సర్వర్ని కాన్ఫిగర్ చేయాలి. సో యూనిట్ టు హోస్ట్ ఇంకో సర్వర్. సో ఇంకా ట్రాఫిక్ పెరిగింది అనుకోండి. సో యూనిట్ టు హోస్ట్ 1 more సర్వర్. సో ఇంకా ట్రాఫిక్ పెరిగింది అనుకోండి, 1 more సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తగ్గిపోయింది అనుకోండి. సో ఇంకా మీకు సర్వర్స్తో పని లేదు, రైట్? సో మీరు మళ్ళీ తగ్గించాలి. సో ట్రాఫిక్ మళ్ళీ ఇంకో 10 lakhs తగ్గిపోయింది. సో మళ్ళీ తగ్గిపోయింది. సో ఇది మాన్యువల్గా మామూలుగా చేసే పద్ధతి. బట్ ఇన్ ద AWS యూజింగ్ ద ఆటో స్కేల్, రైట్? సో మీకు ట్రాఫిక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ని అదే ఇంక్రీజ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ మీరు యూసేజ్ పర్సంటేజ్ ఇచ్చేదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 75 అనుకున్నాను అనుకోండి, అంటే 75% ఆఫ్ లోడ్ ఈ సిస్టమ్కి వచ్చిందాం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఈక్వల్లీ. ఒకేసారి వచ్చిన ట్రాఫిక్ మొత్తము ఇది డైరెక్ట్గా సర్వర్ 1కే పంపిదు. సో ఒక యూజర్ కనెక్ట్ అయినప్పుడు సర్వర్ 1కి, సో ఆటోమేటిక్ ఇంకో యూజర్ కనెక్ట్ అయినప్పుడు సర్వర్ 2కి, సర్వర్ 3కి, మళ్ళీ నెక్స్ట్ యూజర్ కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ సర్వర్ 3కి ఇవ్వదు, మళ్ళీ ట్రాఫిక్ సర్వర్ 1కి అలా రౌట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అటప్పుడు మీకు లెట్స్ అస్యూమ్ ఇది 75% పెట్టాము, ఇది కూడా 75% ఆక్యుపెన్సీ వచ్చేసింది. సో దీనికి కూడా 75% ఆక్యుపెన్సీ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఈ 75% బర్డెన్ పెరిగిపోగానే ఆటోమేటిక్గా మనం ఇచ్చే ఆటో స్కేలింగ్ గ్రూప్ వల్ల ఇది ఇంకో క్రియేట్ సర్వర్ 4 అనేది ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. సర్వర్ 4 డిప్లాయ్ చేసేసుకుంటుంది, యాక్టివ్లో చేసేసుకుంటుంది. సో తర్వాత ఇంకా దీనికి కూడా 75% ఆఫ్ ట్రాఫిక్ బర్డెన్ వచ్చేసింది అనుకోండి బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ బట్టి. సో ఆటోమేటికలీ ఇట్ విల్ డిప్లాయ్ 1 more సర్వర్ ఆటోమేటికలీ. సో మ్యాక్సిమం మీరు ఇచ్చే సర్వర్ నెంబర్ని బేస్ చూసుకున్నంత వరకు ఇది ఇన్స్టాన్స్ని ఆటో స్కేల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దట్స్ వాట్ ద ఆటో స్కేలింగ్. ఓకే, సో పెంచటము తగ్గించటము బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆటోమేటికల్లీ, కాల్డ్ ఆటో స్కేలింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వద్దనుకోండి, ట్రాఫిక్ తగ్గిపోయింది అనుకోండి. సో ఇన్ని సర్వర్స్ వేస్ట్ కదా, కాస్ట్ ఎక్కువ, సో ఎవ్రీథింగ్ విల్ బి బిల్డ్, రైట్? సో అందుకని ఆటోమేటిక్గా అదే డిప్లాయ్ తీసేసుకుంటుంది. సో ట్రాఫిక్ తగ్గగానే సో ఆటోమేటిక్గా ఇదే ఇంకా తగ్గించేస్తూ ఉంటుంది సర్వర్స్ని. మళ్ళీ పెరిగింది అనుకోండి, సో ఆటోమేటిక్గా అదే ఇంక్రీజ్ చేసుకుంటుంది. దిస్ ప్రాసెస్ విల్ బి లైక్ ఆటో స్కేలింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆటో స్కేలింగ్ చూద్దాం. నెక్స్ట్ మనము విల్ గో టు ద లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది. సో డిఫరెంట్ ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ని ఇప్పుడు ఒక యూజర్ నుంచి వచ్చిన ట్రాఫిక్ని డైరెక్ట్గా సర్వర్ 1కి పంపించడం, నెక్స్ట్ వచ్చిన యూజర్ని సర్వర్ 1కి పంపింది, మళ్ళీ సర్వర్ 2కి రౌట్ చేస్తుంది. సో అదంతా చేసే పని లోడ్ బ్యాలెన్సింగ్ అన్నమాట. జస్ట్ బ్యాలెన్స్ ద లోడ్.
So balance the traffic which is coming from the user perspective to the domain. Okay, so let's see in the real example. Okay, so నేను మళ్ళీ క్లీన్ గా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లెట్స్ అస్యూమ్ లైక్ రెండు సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో నేను దీన్ని సర్వర్ 1 అంటాను, దీన్ని సర్వర్ 2 అంటాను. సో ఈ ఫ్లిప్కార్ట్స్ artist.com అనే ఈ-కామర్స్ వెబ్సైట్కి మామూలుగా 2 lakh లాగిన్స్ వస్తూ ఉంటారు. ఓకే, 2 lakh కస్టమర్స్. సో 2 lakh కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒక ఎనీ ఆఫ్ ద ఆఫర్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కువ మంది ఈ ఈ-కామర్స్ వెబ్సైట్కి లాగిన్ అవుతారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ట్రాఫిక్ పెరుగుతుంది. ఓకే, మీన్స్ యూజర్స్ పెరుగుతారు. యూజర్స్ పెరగటం వల్ల సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఈ-కామర్స్ వెబ్సైట్కి. సో దానివల్ల ఏమవుతుంది, ఒకేసారి అంతమంది పెరగడం వల్ల బర్డెన్ అవుతుంది సర్వర్స్ మీద. ఓకే, సో ట్రాఫిక్ని ఓకే మధ్యలో ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడదాం. ఓకే, ఇది లోడ్ బ్యాలెన్సర్ పెడదాం. సో ప్రతిసారి ట్రాఫిక్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ ఇటు, మళ్ళీ ఇంకొక యూజర్ కనెక్ట్ అవ్వగానే ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ఓకే ఇటు, సో అలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లెట్స్ అస్యూమ్ మీకు ఒకేసారి ఒక 10 lakh కస్టమర్స్ ఎక్కువ వచ్చేసారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సర్వర్స్ మీద బర్డెన్ పడుతుంది. ఓకే, సో మామూలుగా మాన్యువల్గా ఏం చేస్తారంటే ఇంకొక సర్వర్ని డిప్లాయ్ చేస్తారు, సర్వర్ 3, సర్వర్ 4. ఇంకా లోడ్ ఎక్కువైతే ట్రాఫిక్ సర్వర్ 5. అలాగా మ్యాక్సిమం నెంబర్స్ మాన్యువల్గా చేసుకుంటారు. బట్ ఈ ఆటో స్కేలింగ్లో ఇట్ విల్ బి టేకింగ్ కేర్ బై ఆటోమేటికలీ. ఆటో స్కేలింగ్ మీన్స్ ఆటో స్కేల్. సో యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సర్వర్స్. ఓకే, సో మీరు కాన్ఫిగర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి నేను అజ్యూమ్ లైక్ నేను 50% ఇస్తున్నాను. సో ఎప్పుడైతే ఇది సిస్టము 50% అయిపోతుందో, ఇది కూడా 50% రీచ్ అవుతుందో, ఆటోమేటిక్గా మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా ఇంకో సర్వర్ని డిప్లాయ్ చేసుకుంటుంది. కాల్ సర్వర్ 3. సర్వర్ 3 డిప్లాయ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్కి దీనికి కూడా రౌట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇది కూడా రీచ్ అయిపోయిందో మ్యాక్సిమం, సో ఇట్ విల్ డిప్లాయ్ అనదర్ సర్వర్. సో సర్వర్ 4. సర్వర్ 4 ట్రాఫిక్ మళ్ళీ సర్వర్ 4 కూడా వస్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో లెట్స్ అస్యూమ్ సో ఆఫర్ అయిపోయింది, మనకి లోడ్ అనేది ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. సో వాట్ ఎవర్ 1 crore కస్టమర్స్ మళ్ళీ ఒక 10 lakhs వచ్చేస్తారు అనుకోండి. సో అప్పుడు మనకి సర్వర్లు అవసరం లేదు, ఎందుకంటే 2 సర్వర్లు చాలు. సో ఆటోమేటిక్గా ఇది తీసేసుకుంటుంది అనమాట. సో ఇట్ విల్ అన్ఇన్స్టాల్ ఆర్ రిమూవ్ దోస్ అన్రిక్వైర్డ్ సిస్టమ్స్. సో మళ్ళీ ఈ రెండింటి మీద రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ట్రాఫిక్ పెరిగింది అనుకోండి, సో it will automatically deploy the servers. This is called auto scaling. So based on the traffic whatever we have, it will deploy the servers EC2 instances. So once we got everything the traffic off, then it will remove all the servers automatically. This is called the auto scaling. Okay, so load balancer అనేది that వచ్చే traffic ని equally distribute చేయటమే it's like auto load balancer. Okay, so these are the most important things. So in basically ఒక real organization లో they will be with the different layers of servers. Okay, database అని applications అని వెబ్ సర్వర్స్ అని అలా డిప్లాయ్ చేస్తారు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా చెప్తున్నాను. ఓకే, సో యూజింగ్ దిస్ ఆటో స్కేలింగ్ ఆప్షన్ యూ కెన్ ఆటోమేటికల్లీ డిప్లాయ్ ద సర్వర్స్ based on the image whatever you preferred automatically when you have the huge traffic, and you can remove those servers automatically when you don't have the required traffic. Okay, సో అలా చేయటం వల్ల మీకు చాలా ఇన్కమ్ అదే ఇన్వాయిసెస్ బిల్డింగ్ చాలా తక్కువ అవుతుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ద బిజినెస్ రైట్. సో దీనివల్ల మీకు బిజినెస్ ఎంత లోడ్ ట్రాఫిక్ ఎంతమంది కస్టమర్స్ ఒకేసారి వచ్చినప్పటికీ కూడా it will handle automatically. You just need to focus on the business part. So back end lo the auto scaling of AWS it will be taken care automatically. So that's the main important. Okay, so
Yeah, let's see in the let's go to the lab session. Okay.